Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. But his delight is in the law of the Lord, and on his law he meditates day and night. The book of Psalms chapter 1 verses 2. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో తెలియజేస్తున్న మాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు తెలియజేసినటువంటి ఆ యొక్క వాక్యమును అనుసరిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నడుచుకొని దాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనుషులకు కోపము, ద్వేషము, చెడ్డ తలంపులను, చెడ్డ మాటలను పలుకుతూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, లోకానుసారంగా నడుస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు తెలియజేసినటువంటి ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. యథార్థంగాను నీతిగాను దేవుని యందు భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వారై దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గములో ఎవరూ కూడా నిలవకుండా వాటన్నిటికీ దూరంగా ఉంటూ దేవుడు తెలియజేసినటువంటి వాగ్దాన రీతి మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని వాటిని ధ్యానిస్తూ ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను పోషిస్తాడు. మనకు ఏదైతే అవసరమో దేవుడు తప్పకుండా అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు తెలియజేసినటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనమందరము దేవుడిని ఆరాధించుదుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే నా వందనములు, స్తోత్రములు. దేవా ప్రభువా, నీ యొక్క ఆజ్ఞానుసారంగా మేము జీవించటానికి, నడవటానికి మాకు సహాయం దయచేయండి. ప్రభువా, మేమేమైనా తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేస్తే దయచేసి మమ్మలను క్షమించండి. నీ యొక్క ఆజ్ఞానుసారంగా మేము బ్రతకటానికి, ప్రభువా, యథార్థంగా నీతిగా జీవించడానికి అట్టి కృపా కాపుదల నిన్ను ఆరాధించే బిడలంగాను ఉండేలాగున సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.